చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ, నారా లోకేష్ గారి పబ్లిసిటీ, వీళ్ళ ప్రభుత్వం పబ్లిసిటీ ఎలా ఉంటది అని అంటే, ఇక్కడ జాతి మీడియాలో ఎలివేషన్లు సరిపోవు. జాతి మీడియాలో రోజు జాకీలెత్తి పైకి లేపుతానే ఉంటారు, అది సరిపోవట్లా. జాతీయ మీడియాలో కూడా డబ్బులు ఇచ్చి అప్పుడప్పుడు జాకీలెత్తి పైకి లేపుతా ఉంటారు, అది సరిపోవట్లా. ఇప్పుడు ఏకంగా అంతర్జాతీయ స్థాయి మీడియాకి వెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి ఒక పెయిడ్ ఆర్టికల్ రాపిచ్చి జాకీలెత్తి పైకి లేపేటటువంటి కార్యక్రమం చేసి నిన్న అడ్డంగా దొరికిపోయారని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు. ఎలా అంటే ఆ ఆర్టికల్ చూస్తేనే ఇది పెయిడ్ ఆర్టికల్ అని క్లియర్ గా అర్థమైపోద్ది. ఏంటి వాళ్ళు పెట్టిన హెడ్డింగ్, ది న్యూయార్క్ టైమ్స్ అనే దాంట్లో అమరావతి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక పెద్ద ఆర్టికల్ రాయించుకొని వీళ్ళే పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటి, భారతదేశంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాన్ని నిర్మించాలనే ఒక వ్యక్తి అన్వేషణ అని రాశారు. నేను సూటిగా అడుగుతా ఉన్నా, అసలు నివాసయోగ్యమైన నగరం అని ఎలా అంటారు దాన్ని? అమరావతి ప్రాంతంలో ప్రజలు నివాసం ఉండటానికి వీలు లేదు, గుంటూరు విజయవాడ వాళ్ళకు కూడా ఇక్కడ హక్కు లేదు, వాళ్ళు కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదని చెప్పి 50,000 మందిని తరిమేశారే మీరు. జగన్ గారు 50,000 మందికి ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళని తరిమేసి ఇది నివాసయోగ్యమైన నగరం అని ఎలా అంటారు? ఇది ప్రజలు నివాసం ఉండటానికి యోగ్యమైనటువంటి నగరం కాదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు బినామీలు మాత్రమే ఉండటానికి యోగ్యమైనటువంటి నగరం, నివాస యోగ్యమైనటువంటి నగరం అని చెప్పి హెడ్డింగ్ పెట్టుంటే అది పెయిడ్ ఆర్టికల్ కాదని అర్థమయ్యేది. ఇలాంటి హెడ్డింగ్ పెడితే అది పెయిడ్ ఆర్టికల్ అని అర్థమైపోయింది కదా. రెండోది, ఆ పెయిడ్ ఆర్టికల్లో ఎవరైతే వాళ్ళ జర్నలిస్టు ట్విట్టర్లో దాన్ని పోస్ట్ చేయకముందే ఆయన మధ్యాహ్నం 1 గంట తర్వాత ట్విట్టర్లో ది న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ పోస్ట్ చేస్తే వీళ్ళు ముందే పోస్ట్ చేశారు. ఎవరు? ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఉదయం 10:30 అప్పుడు, అట్లానే 11 ఏదైతే చంద్రశేఖర్, పెమ్మసాని చంద్రశేఖర్, అంటే ఒక కోయిల ముందే కూసింది లాగా ఆల్రెడీ వీళ్ళే రాయించుకున్నటువంటి ఆర్టికల్ వీళ్ళు రాసి వాళ్ళకి పంపించి వాళ్ళు ఇదిగోండి మేము ఇట్లా వేస్తున్నాం అని చెప్పి వీళ్ళు మళ్ళీ పంపించుంటారు కాపీ. సో కాపీ పంపించగానే వీళ్ళు పోస్ట్ చేసి పడేశారు. సో ఇక్కడే అర్థమైంది కదా అది ఒక పెయిడ్ ఆర్టికల్ అని. అయినా ఇవన్నీ అసలు మీకు అలవాటే కదా, చిన్నబాబుకి కానీ పెద్దబాబుకి కానీ, అంటే చిన్న దొరకు కానీ పెద్ద దొరకు కానీ దొరలు కదా వీళ్ళు. ఈ దొర నారా లోకేష్ దొరకి, చంద్రబాబు నాయుడు దొరకి, వీళ్ళందరికీ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చేసి కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడం అలవాటే కదా. మీకు గుర్తుండే ఉంటుందో లేదో, నారా లోకేష్ ఈ ఫోటో ఇప్పుడు ఒకటి బాగా ఏదైతే ట్రోల్ అవుతుంది ఏంటనంటే, నారా లోకేష్ గారు ఏదైతే ఫార్చ్యూన్ మ్యాగజైన్ లో ఒక ఫోటో ఎంచుకున్నారు, రైజింగ్ స్టార్ అని, ఆంధ్రప్రదేశ్కి రైజింగ్ స్టార్ నారా లోకేష్ అని ఒక ఫోటో ఎంచుకున్నారు. అది చూడంగానే అందరూ అదే సినిమాలో 5 స్టార్ సాల్మన్ రాజు ఉంటారు కదా, ఏదైతే ఎంఎస్ నారాయణ క్యారెక్టర్, అది గుర్తు చేసుకుంటున్నారు అందరూ. సో వీళ్ళకి అలవాటు. అంతకుముందు కూడా 10 సంవత్సరాల క్రితం న్యూయార్క్ పోయి డబ్బులు ఇచ్చి ఒబామా గారితో ఫోటో దిగొచ్చాడు నారా లోకేష్, డబ్బులు ఇచ్చి మరి. సో ఇలాగ డబ్బులు ఇచ్చి మ్యాగజైన్ కవర్ పేజీలో ఏదైతే ఫోటోలు వేయించుకోవటం, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ లో రాయించుకోవటం, ఇవన్నీ వీళ్ళకి అలవాటే. అక్కడేమో 5 స్టార్ సాల్మన్ రాజు, ఇక్కడేమో రైజింగ్ స్టార్ నారా లోకేష్ అని అంటే నవ్వుకోక ఏం చేస్తారు ప్రజలు. రెండో అంశం వచ్చేటప్పటికి, ఇక్కడ ఫార్చ్యూన్ ది న్యూయార్క్ టైమ్స్ అనేటటువంటి దాంట్లో రాపించుకున్నారు కదా. అయినా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకప్పుడు అన్న మాటలు మర్చిపోయారా? అమెరికా వాళ్ళకి తుఫాన్లు కంట్రోల్ చేయటం రాదు, వాళ్ళు ఒక వేస్ట్ అది ఇదని మీరు మాట్లాడారా లేదా? మరి ఇప్పుడు అదే అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ లో మరి ఎట్టా మీరు డబ్బులు ఇచ్చి రాపించుకొని పెయిడ్ ఆర్టికల్ ఇప్పుడు తోపుతురు అని చెప్పి మీరు మాట్లాడుకుంటున్నారు. అదే మిమ్మల్ని చూస్తే ఎలా ఉందంటే, ఇప్పుడు ఏదో నిన్న ఆర్టికల్ చూసిన తర్వాత మీరు చెప్తున్నటువంటి మాటలు వింటున్న తర్వాత ఏదైతే కామెడీ అనమాట, సముద్రాన్ని మొత్తం ఈదేసి సముద్రంలో ప్రయాణిస్తూ అమెరికాని కొలంబస్ కనిపెట్టాడు అన్నట్టు ఈరోజు మీరు నదిలోనే నివాసం ఉంటూ ఆ నదిలో ఈ నారా కొలంబస్ అమరావతి నగరాన్ని కనిపెట్టాడు అన్న లెక్కలో మీరు ఇస్తున్నటువంటి బిల్డప్లు చూస్తే ప్రజలకు అసహ్యం కలుగుతుందని మాత్రం వాస్తవంగా చెప్పొచ్చు. మరొకసారి తెలుగుదేశం పార్టీ ది న్యూయార్క్ టైమ్స్ అనే దాంట్లో డబ్బులు ఇచ్చి ఒక యాడ్ వేయించుకొని అడ్డంగా దొరికిపోయిందని మాత్రం క్లియర్ గా చెప్పొచ్చు.